పిల్లలు గుడ్ ఆఫ్టర్నూన్. మనకి ఈ లీజర్ పీరియడ్లో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చించుకుందామని మిమ్మల్ని ఇక్కడ పిలిపించాను. మనకి రేపు హోలీ పండుగ ఉంది, అవునా? మరి హోలీ పండుగ అంటే ఏంటి అసలు ఫస్ట్ చెప్పండి. ఇంకా ఇంకా పేడ నీళ్ళు చల్లుకోవడం, కుర్తి నీళ్ళు చల్లుకోవడం, ఇంకా కలర్ నీళ్ళు. సరే, అంటే మనకి సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పండగలు రాను రాను విషయ అవగాహన కోల్పోయి పండగ అంటే అసలు ఏంటో తెలియని పరిస్థితికి వచ్చేసాం. ఈ జనరేషన్లో పిల్లలు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే పండగ అంటే అదేదో వినాశనానికి సంబంధించినటువంటి విషయాలు చెప్తున్నారు, కానీ అసలు ఆ పండుగలో దాగున్నటువంటి మూలం ఏమిటి, ఆ విషయం ఏమిటి, దానికి సంబంధించిన అసలు ఏ అవగాహన లేకుండా ఉన్నారు. హోలీ పండుగ ఎందుకు చేసుకుంటారు తెలుసారా మీకు? హోలీ పండుగలో మనకి అన్ని రకాల రంగులు ఉంటాయి తెలుసా? అన్ని రకాల రంగుల్లో మన జీవితం కూడా రంగులుగా దుఃఖము, సంతోషము, కోపము, శాంతి, దయ, కరుణ, ప్రేమ, జాలి, ఇలాంటి అన్ని విషయాలన్నీ కూడా అన్ని రంగుల్లాగా మన జీవితంలో ఉంటాయి అన్న ఉద్దేశంతో వాటి గురించి అవగాహన కోసము అవన్నీ వదిలేసి సంతోషంగా ఉండాలి అన్న దాని గురించి మనం పండుగ చేసుకుంటాం. ఆ పండుగలో భాగంగా సాంప్రదాయబద్ధంగా సహజ సిద్ధంగా తయారు చేసినటువంటి రంగులు చల్లుకుంటారు. అవి రాను రాను పేడ నీళ్ళు, కుర్తి నీళ్ళు, గుడ్లు, అసలు ఏమన్నా అర్థం ఉందా? కాబట్టి మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకండి. ఇప్పుడు వచ్చేటువంటి రంగుల్లో చాలా కెమికల్స్ ఉన్నాయి. ఆ కెమికల్స్ని మనము తెలియటం లేదు, మనకు అర్థం కావడంలే. చల్లుకున్నప్పుడు ఎక్కడ పడతాయి అవి? కళ్ళల్లో పోతున్నాయి, ముక్కులో పోతున్నాయి, చెవుల్లో పోతున్నాయి, నోట్లో పోతున్నాయి, ఒళ్ళంతా పూసుకుంటున్నారు. అవి చాలా ప్రమాదం మనకి, అర్థం ఉందా? కళ్ళల్లో పడ్డాయంటే ఇంక మన కళ్ళు ఏమన్నా ఉన్నాయా ఇంకా పోతాయి. ముక్కుల్లో చెవుల్లో పోయినాయంటే చెవుల్లో క్లీన్ చేయడం చాలా కష్టం. ముక్కులో పోయినా రకం క్లీన్ చేసుకోవచ్చు. కళ్ళల్లో పడితే ఆటోమేటిక్గా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, సరే కొంచెం క్లీన్ అవుతుంది. అయినా లోపలికి వెళ్ళిందంటే మనం ఏం చేయలేం. కాబట్టి మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. హోలీ పండుగ అనేది సంతోషంగా సహజమైనటువంటి రంగులతో చేసుకోండి, ఎంజాయ్ చేయండి, కాదంటం లేదు. కానీ ఎంజాయ్ పేరుతో మీరు చాలా వినాశనానికి గురి చేస్తున్నారు. అది మాత్రం జరగకుండా చూసుకోండి, ఓకేనా? రైట్. ఊరి నాయన అలాంటి పనులు చేయకండి. చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, అలాంటి పనులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేయకూడదని చెప్పండి, ఓకేనా? ఓకే, జై హింద్.